తెలుగులోకి డబ్బైన ఇంగ్లీష్ ఫిలిమ్స్ ని చూడడంలో మజా వస్తుంది. ఒక తెలియని ఫన్ యాడ్ అవుతుంది. అందుకే నేను అప్పుడప్పుడు ఇలా ఇంగ్లీష్ లోంచి తెలుగులోకి డబ్బైన ఫిలిమ్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటా. నీకేమైనా మైండ్ దొబ్బిందా? ఇక ఇలా డబ్బైన వాటిలో హారర్ ఫిల్మ్స్ ఉంటే అవి మరింత ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటాయి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే మూవీస్ అన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోతో అవైలబుల్ గా ఉన్నాయి. ఇక ఆలస్యం చేయకుండా 10 బెస్ట్ అండర్ రేటెడ్ తెలుగు హారర్ ఫిల్మ్స్ డబ్డ్ ఫ్రమ్ ఇంగ్లీష్ లిస్ట్ ఒకసారి చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కోల్డ్ స్కిన్ 2018. ఈ కథ 1914లో జరుగుతుంటుంది. సౌత్ అట్లాంటిక్ లోని ఒక రిమోట్ ఐలాండ్ వద్దకు మెటీరాలజిస్ట్ అయిన ఒక యంగ్ ఐరిష్ వ్యక్తి రావడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. అయితే ఆ రిమోట్ ఐలాండ్ లో ఇతనితో పాటు అక్కడున్న లైట్ హౌస్ లో పనిచేసే గ్రూనర్ అనే వ్యక్తి మాత్రమే ఉంటాడు. అంటే ఆ ఐలాండ్ లో వీళ్ళిద్దరు తప్ప మరో వ్యక్తి లేడన్నమాట. అయితే రాత్రి సమయాల్లో మిస్టీరియస్ అన్నోన్ క్రియేచర్స్ కొన్ని సముద్రంలోంచి ఆ ఐలాండ్ మీదకి వస్తున్నాయని తెలుసుకున్న ఈ కొత్తగా వచ్చిన ఐరిష్ మ్యాన్ ఆ క్రియేచర్స్ నుంచి తనను తాను కాపాడుకోగలిగాడా లేదా, అసలు ఆ మిస్టీరియస్ క్రియేచర్స్ కదేంటో సినిమా చూసి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. పేరుకు తగ్గట్టుగానే మంచి చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది ఈ కోల్డ్ స్కిన్. జీపర్స్ క్రీపర్స్ 2 2003. 2001 లో వచ్చిన జీపర్స్ క్రీపర్స్ కి ఇది సీక్వెల్ అని చెప్పొచ్చు. క్రీపర్ అనే ఒక ఏన్షియంట్ క్రియేచర్ ప్రతి 23 సంవత్సరాలకోసారి నిద్రలేస్తుంది. అలా నిద్రలేచిన క్రీపర్ 23 రోజుల పాటు మనుషుల శరీర అవయవాలను తింటూ తన పూర్తి శరీరాన్ని ఫామ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎక్కడో సిటీకి దూరంగా ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఒక హై స్కూల్ బాస్కెట్ బాల్ టీమ్ తమ స్కూల్ బస్ పాడై ఆ క్రియేచర్ కంటపడితే ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు కదా. ఈ మూవీ ఇచ్చే హారర్ ఎక్స్పీరియన్స్ కూడా అంతే లెవెల్లో ఉంటుంది. పెట్ సిమాటరీ 2019. ప్రముఖ రచయిత స్టెఫెన్ కింగ్ 1983లో రాసిన పెట్ సిమాటరీ అనే నవలని బేస్ చేసుకొని వచ్చిన చిత్రాల్లో ఇది రెండో చిత్రం అని చెప్పొచ్చు. సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ న్యూ అడాప్టేషన్ గా ఈ పెట్ సిమాటరీ వచ్చిందన్నమాట. ఇక ఈ మూవీ ప్రిమైజ్ విషయానికి వస్తే, లూయిస్ క్రీడ్ అనే డాక్టర్ తన భార్య మరియు 2 పిల్లలతో ఒక చిన్న టౌన్ కి షిఫ్ట్ అవుతాడు. అయితే ఒక రోజు తమ ఇంటికి దగ్గరలో ఉన్న వుడ్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్లిన ఈ 2 పిల్లలకి ఒక చనిపోయిన డాగ్ ని కొందరు పిల్లలు పెట్ సిమాటరీ అనే పేరుతో ఉన్న శ్మశానంలోకి తీసుకెళ్లడం చూస్తారు. మరోవైపు లూయిస్ క్రీడ్ ఒక పేషెంట్ ని ట్రీట్ చేస్తున్న టైంలో తన చేతుల్లోనే ఆ పేషెంట్ చనిపోవడంతో ఒక విధమైన షాక్ కి గురవుతాడు. రెగ్యులర్ గా వచ్చే హారర్ కథాంశాల్లా కాకుండా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నిస్తుంది ఈ మూవీ. క్రాల్ 2019. ద హిల్స్ హ్యావ్ ఐస్, మిర్రర్స్, హైటెన్షన్ వంటి పాపులర్ హారర్ ఫిల్మ్స్ ని డైరెక్ట్ చేసిన అలెగ్జాండ్రే అజా డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ హారర్ ఫిల్మ్ క్రాల్. ఫ్లోరిడాలో ఉంటున్న ఆస్పైరింగ్ స్విమ్మర్ అయిన హ్యాలీ కెల్లర్ కి తన సిస్టర్ బెత్ కాల్ చేసి చాలా ప్రమాదకరమైన తుఫాన్ ఒకటి ఫ్లోరిడాని సమీపిస్తుంది, వెంటనే అక్కడి నుంచి బయలుదేరమంటుంది. అయితే కెల్లర్ తన సిస్టర్ చెప్పింది వినిపించుకోకుండా కోరల్ లేక్ వద్ద ఉన్న తమ పాత ఇంటికి తన ఫాదర్ కోసం వెళ్తుంది. అయితే అప్పటికే ఫుల్ తుఫాన్ హోర్ స్టార్ట్ అవ్వడం, చాలా వరకు నీళ్లలో మునిగిన ఆ ఇంటి బేస్మెంట్ లో కెల్లర్ చిక్కుకోవడం అండ్ ఆ నీళ్లలో భయంకరమైన ఎలిగేటర్స్ ఉండడం, ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ టెర్రిఫైయింగ్ ప్రిమైజ్ తో ఈ కథ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ ఒక చిల్లింగ్ హారర్ ఎక్స్పీరియన్స్ ని ఇవ్వడం గ్యారంటీ. లైట్స్ అవుట్ 2016. అనబెలే క్రియేషన్ లాంటి సూపర్బ్ హారర్ ఫిల్మ్ ని డైరెక్ట్ చేసిన డేవిడ్ ఎఫ్ శాండ్బర్గ్ తీసిన మొదటి సినిమా ఈ లైట్స్ అవుట్. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తను 2013లో తీసిన లైట్స్ అవుట్ అనే హారర్ షార్ట్ ఫిల్మ్ ని బేస్ చేసుకుని అదే పేరుతో ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్ గా ఈ సినిమాని తీయడం. ఇక ఈ మూవీ ప్రిమైజ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఒక టెక్స్టైల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఈస్టర్ కి ఫ్యాక్టరీ క్లోజింగ్ అవర్స్ లో లైట్స్ ఆఫ్ చేస్తున్న టైంలో అక్కడ ఒక స్ట్రేంజ్ ఉమెన్ ఉన్నట్టు కనిపిస్తుంది. లైట్స్ ఆన్ చేసి చూస్తే కనిపించదు. అయితే ఈస్టర్ కి ఈ సంఘటన వల్ల ఏం జరగదు, కానీ తాను అక్కడి నుంచి వెళ్లిపోయాక తన బాస్ అయిన పాల్ కి ఆ స్ట్రేంజ్ ఉమెన్ మళ్ళీ కనిపిస్తుంది. పాల్ మటుకు ఆ స్ట్రేంజ్ ఉమెన్ వల్ల చాలా ప్రమాదంలో పడతాడు. ఆ ప్రమాదం ఏంటో, అసలు ఈ లైట్స్ అవుట్ కాన్సెప్ట్ ఏంటో సినిమా చూసి ఎక్స్పీరియన్స్ అయితే ఆ థ్రిల్లే వేరు. హారర్ ని కొంచెం ఇన్నోవేటివ్ వేలో చూపిస్తుంది ఈ మూవీ. డోంట్ మిస్ ఇట్. ది లాడ్జ్ 2019. ఇప్పటికే తన వైఫ్ చనిపోవడంతో రిచర్డ్ తన 2 పిల్లలైన ఎయిడెన్ అండ్ మియాలతో మసాచ్యూసెట్స్ లో ఉన్న ఒక రిమోట్ లాడ్జ్ లో కొన్ని రోజులు గడపడానికి వస్తాడు. అయితే రిచర్డ్ అక్కడికి రావడానికి మరొక మెయిన్ రీజన్ తను పెళ్లి చేసుకోబోయే గ్రేస్ గురించి తన పిల్లలకి కొంత అవగాహన తీసుకురావడం, ఒకరికొకరు మరింత తెలుసుకోవడం. అయితే ఆ లాడ్జ్ లోకి వచ్చాక గ్రేస్ గతం గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ఎయిడెన్, మియాలు గ్రేస్ తో ఫ్రెండ్లీగా ఉండలేకపోతుంటారు. అందుకు ముఖ్య కారణం గతంలో ఒక మాస్ సూసైడ్ కి దారితీసిన ఎక్స్ట్రీమిస్ట్ క్రిస్టియన్ కల్ట్ కి గ్రేస్ కి సంబంధం ఉండడమే. ఒక మిస్టీరియస్ సైకలాజికల్ హారర్ ఫిల్మ్ గా టెరిఫైయింగ్ హారర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ మూవీ. అనబెల్ కమ్స్ హోమ్ 2019. ద కంజ్యూరింగ్ యూనివర్స్
పవర్స్ ఫ్రాంచైజ్ లో 7th ఇన్స్టాల్మెంట్ గా మరియు 2014 లో వచ్చిన అనబెల్ అండ్ 2017 లో వచ్చిన అనబెల్ క్రియేషన్ కి సీక్వెల్ గా ఈ అనబెల్ కమ్స్ హోమ్ వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ ప్రిమైజ్ ఒకసారి చూద్దాం. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అయిన ఎడ్ అండ్ లారెన్ వారెన్లు ఈవిల్ పవర్స్ ఉన్న అనబెల్ అనే బొమ్మని అది క్రియేట్ చేసే హారర్ ని కంట్రోల్ చేయడానికి ఒక ప్రీస్ట్ సహాయంతో తమ ఆర్టిఫాక్ట్స్ రూమ్ లో దాన్ని బంధిస్తారు. ఇది జరిగిన కొన్ని రోజులకి ఎడ్ అండ్ లారెన్ వారెన్లు తమ అమ్మాయిని చూసుకోవడానికి ఒక బేబీ సిట్టర్ ని ఏర్పాటు చేసి ఎప్పట్లానే తమ వర్క్ పై వెళ్లిపోతారు. అనబెల్ ని బంధించి ఉంచిన ఆ ఇంట్లో ఇక ఆ రోజు రాత్రి మామూలుగా ఉండదు. ఈ మూవీ కూడా టెరిఫైయింగ్ హారర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. బ్రైట్ బర్న్ 2019 అది 2006 కాన్సాస్ లో ఉన్న బ్రైట్ బర్న్ అనే ఏరియాలోని ఫామ్ లో ఒక స్పేస్ షిప్ క్రాష్ ల్యాండ్ అవుతుంది. ఆ ఫార్మ్ టోరీ మరియు కైల్ బ్రేయర్లది. అయితే అలా క్రాష్ ల్యాండ్ అయిన స్పేస్ షిప్ లో ఒక ఇన్ఫాంట్ బేబీ ఉండడం చూస్తారు. అప్పటికే పిల్లలు పుట్టక ఇబ్బందులు పడుతున్న టోరీ కైల్ బ్రేయర్లు ఆ బేబీని అడాప్ట్ చేసుకుని బ్రాండన్ అని పేరు పెడతారు. ఆ బాబుకి ముందు ముందు తెలియకుండా ఉండడానికి ఆ స్పేస్ షిప్ ని తమ పొలంలో ఉన్న స్టోర్ హౌస్ లో దాచిపెడతారు. అయితే ఇది జరిగిన 12 సంవత్సరాలకి అంటే 2018 లో ఆ దాగి ఉన్న స్పేస్ షిప్ నుంచి కొన్ని సిగ్నల్స్ వస్తుంటాయి ఈ బాబుకి. ఇక్కడ నుంచి ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. హారర్ ఫిల్మ్స్ లో ఇది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. జాంబీల్యాండ్ డబుల్ ట్యాప్ 2009 లో వచ్చిన జాంబీల్యాండ్ మూవీకి ఇది సీక్వెల్ అని చెప్పొచ్చు. జాంబీల్యాండ్ చూసిన వారికి ఈ జాంబీల్యాండ్ డబుల్ ట్యాప్ ఎలా ఉండబోతుందో ఒక ఐడియా ఉంటుంది. హారర్ మూవీస్ లో సీరియస్ హారర్ మూవీసే కాకుండా కామెడీ హారర్ మూవీస్ కూడా ఉంటాయి, అది మనకు తెలిసిందే. అయితే జాంబీల్యాండ్ లాంటి కామెడీ హారర్ మూవీస్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ కొంచెం డిఫరెంట్. జాంబీస్ తో కామెడీ అనగానే మనకు షాన్ ఆఫ్ ది డెడ్ మూవీ గుర్తుకు రాక మానదు. షాన్ ఆఫ్ ది డెడ్ రేంజ్ లో కాకపోయినా ఈ జాంబీల్యాండ్ డబుల్ ట్యాప్ ఒక డిఫరెంట్ హారర్ కామెడీ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఈ మూవీ కథ గురించో ప్రిమైజ్ గురించో చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నాడేంట్రా వీడు అనుకుంటున్నారా? ఎప్పట్లానే కొన్ని మూవీస్ యొక్క కథ కమిషి ఏంటో తెలుసుకోకుండా డైరెక్ట్ గా చూస్తే ఆ మూవీస్ ఇచ్చే ఎక్స్పీరియన్సే వేరు. చూసేయండి. అనబెల్ క్రియేషన్ 2014 లో వచ్చిన అనబెల్ మూవీకి సీక్వెల్ గా ఈ అనబెల్ క్రియేషన్ వచ్చింది. ఈ మూవీ మెయిన్ గా డిపెక్ట్ చేసే ఎలిమెంట్ ఏంటంటే ఈవిల్ పవర్స్ ఉన్న అనబెల్ డాల్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, దాని మూలం ఎక్కడ మొదలైంది అని తెలుసుకోవడమే. ఇక ఈ మూవీ ప్రిమైజ్ ఏంటంటే డాల్ మేకర్ అయిన శామ్యూల్ మలెన్స్ మరియు అతని భార్య ఈస్టర్ విషాదంలో మునిగిపోయి ఉంటారు. అందుకు మెయిన్ రీజన్ తమ చిన్నారి పాప అనబెల్ ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోవడమే. ఇది జరిగిన 12 సంవత్సరాలకి ఒక ఆర్ఫనేజ్ మూతపడి ఇబ్బందులు పడుతున్న 6 అనాథ పిల్లలకి మరియు ఆ పిల్లల్ని చూసుకుంటున్న సిస్టర్ చార్లెట్లకి తమ ఇంట్లో షెల్టర్ ఇవ్వడానికి ముందుకు వస్తాడు డాల్ మేకర్ అయిన ఈ మలిన్స్ ఇంట్లోకి షిఫ్ట్ అయిన ఆ 6 పిల్లల్లో పోలియోతో బాధపడుతున్న జేనిస్ అనే అమ్మాయికి ఫైండ్ మీ అనే నోట్ కనిపించడం, ఆ నోట్ ని ఫాలో అయి వెళ్లిన జేనిస్ కి కొన్ని సంవత్సరాలుగా లాక్ చేసి ఉన్న అనబెల్ రూమ్ మిస్టీరియస్ గా అన్లాక్ అవ్వడంతో ఇక అసలైన హారర్ కథ మొదలవుతుంది. డార్క్ అట్మాస్ఫియరిక్ ఎలిమెంట్స్ తో టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ మూవీ. డోంట్ మిస్ ఇట్. అండ్ ముందే చెప్పినట్టు ఈ లిస్ట్ లో చెప్పిన ఈ 10 సినిమాలు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోతో అవైలబుల్ గా ఉన్నాయి. తెలుగులో చూడాలనుకునే వారు ప్రైమ్ వీడియోలో మూవీ ఆన్ చేశాక ఆడియో సెక్షన్ లోకి వెళ్లి తెలుగు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మళ్ళీ ఫిలిం లవర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. మరో మంచి ఎక్సైటింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రశాంత్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. మేక్ ఇట్ పాసిబుల్.